నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. భారతంలో లేనిది దొరకనిది మరెక్కడా దొరకదు. ఇది నానుడి. భక్తి టీవీలో వినిపించింది కనిపించింది వేరెక్కడా వినిపించదు కనిపించదు. ఇది భక్తి టీవీ ప్రేక్షకుల ప్రతీతి. భక్తి టీవీని అంతలా ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పురాణ ఇతిహాసాలలో 18 అంకెకు విశేష ప్రాధాన్యం ఉంది. భారతంలో 18 పర్వాలు, 18 ఔక్షహీణీల సైన్యం, 18 రోజుల పాటు శరవర్షం, కురుక్షేత్ర సంగ్రామం. గీతలో 18 అధ్యాయాలు, పురాణాలు 18, ఉపపురాణాలు 18, ఇతిహాసాలు, పురాణాలు, రామాయణ, మహాభారత, భాగవతాది కావ్యాలు, వేదాంత ధార్మిక గ్రంథాలలోని విలువలను, ధర్మాలను, మౌలిక సూత్రాలను ఆలంబనగా చేసుకొని ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధనకు, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న భక్తి టీవీకి 18 వసంతాలు. ఇది మనందరికీ పెద్ద పండగ. విశేషమైన తెలుగు భక్తజన సందోహం కోసం 2007లో ప్రారంభమైంది భక్తి టీవీ. భక్తి అంటే భగవంతుని మీద అపరిమితమైన ప్రేమ. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా దైవమే మనకు ఆధారం, ఆయనే మనకు ఆశ్రయం. భక్తి అంటే కేవలం పూజలు, నైవేద్యాలు మాత్రమే కాదు. భక్తుల హృదయాల్లో ఉండే శ్రద్ధ, ఆసక్తి, విశ్వాసం. భక్తుని పట్ల అపారమైన విశ్వాసంతో మనిషి జీవితంలో తేగలిగిన అపూర్వమైన అనుభూతి దృష్టిలో ఉంచుకొని ఎన్నెన్నో కార్యక్రమాలను అందిస్తోంది భక్తి టీవీ. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి నేటితో 18 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా భక్తి టీవీలో ప్రసారమయ్యే ఆధ్యాత్మిక ప్రసారాల ద్వారా మనసు లౌకిక విషయాల నుంచి విడివడి దైవిక మార్గం వైపు దృష్టి సారించగలుగుతోందని చాలామంది ప్రేక్షకులు తమ సంతోషాన్ని ప్రకటించారు. నేను భగవద్గీత నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటాను. నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టము. భక్తి యోగంలో ఒక శ్లోకం నాకు ఎంతో నచ్చుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే కాంసోస్మ కర్మణి అని గీత బోధిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి పూజలు అంటే చాలా ఇష్టం. అమ్మ చాలా నిష్ఠగా చేసేది, కానీ చదువుకునే టైంలో అవి అంతగా పట్టించుకోలేదు. తర్వాత పెళ్ళైన తర్వాత పూజలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది. భక్తి టీవీలో చూసి కొంచెంగా నేర్చుకుని నేను చేయడమే కాకుండా మా పిల్లలకు కూడా పూజా విధానం ఏంటి, అలంకరణ విధానాలు ఏంటి అన్నీ భక్తి టీవీలో చూసి నేర్చుకుని వాళ్ళకు కూడా నేర్పించాను. ఇంట్లో నామాలు, జప, పూజలు ఇవి చేసుకోవడం అంటే మాకు భక్తి ఛానల్ నుంచే మేము చూసి చేసుకుంటూ ఉంటామండి. అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా పూజలు, వ్రతాలు ఇవి చేస్తూ ఉంటే ఆ భక్తి ఛానల్లో షూట్ చేసి మాకు లైవ్ టెలికాస్ట్ చేయడం అది జరుగుతుందండి. అవన్నీ చూసి మేము అక్కడే ఉన్నామని భావించి అక్కడే వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు హారతి ఇస్తుంటే ఇక్కడ మా అత్తయ్య గారు ఆ హారతిని తీసుకోవడం, అక్కడ ప్రదక్షిణాలు చేస్తే మా అత్తయ్య గారు ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని చూసి మా జనరేషన్ కూడా మేము నేర్చుకున్నామండి. ఇదివరకు ఈ వేదాల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి దూరంగా, అంటే మనకి అందుబాటులో ఉండేది కాదు, మనకి టైం చిక్కేది కాదు. కానీ ఈ భక్తి ఛానల్ ద్వారా ఏంటంటే అక్కడ అందించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము చాలా ఇంట్లో ఉండే పరమాత్మ మాకు డైరెక్ట్గా అందిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ రామాయణ, మహాభారతాలు అనేవి మన జీవన విధానానికి ఒక దిక్సూచిక అనమాట. అవి రామాయణం పారాయణం చేస్తున్నప్పుడు బాలకాండలో ఈ మధ్య రీసెంట్గా పారాయణం చేయడం జరిగిందండి. చేసినప్పుడు అందులో మన కళ్యాణ ఘట్టాల్లో మనం పాటించే ప్రతి విధి విధానం కూడా అందులో ఉందన్నమాట. అది ఎక్కడి నుంచి ఫస్ట్ మన భక్తి ఛానల్లో ప్రసారం చేసినటువంటి ఈ పారాయణాన్ని చూసినప్పుడే మేము స్ఫూర్తి పొంది దాని నుంచి పారాయణం చేయడం జరుగుతుందండి. ఈ స్ఫూర్తినిచ్చిన మన భక్తి టీవీ ఛానల్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వర్తించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. భక్తి టీవీ వచ్చిన తర్వాత మాకు చాలా విషయాలు మా పెద్దవాళ్ళు చెప్పే
చిన్నప్పుడు మాకు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు మళ్ళీ మాకు మననం అవుతున్నాయి. చాలా చాలా ఆధ్యాత్మిక భావన అండి. ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు కానివ్వండి అన్నిటి మేము ఫాలో అవుతూ ఉంటాం. మాకు ఎక్కువగా మోగుతూ ఉంటుంది. భక్తి లేనిదే మనిషి జీవితం అనేది లేదు. భక్తి మార్గంలోనే ఏదైనా మనం సాధించుకోవచ్చు. ఈ భక్తి ఛానల్ ద్వారా ఈ సనాతన ధర్మాన్ని కూడా కాపాడుతారని ఎన్నో దేవాలయాలు అవకాశం లేని వాళ్ళు చూడలేని వాళ్ళు కూడా మన ఇంటి దగ్గరే ఉండి భక్తి ఛానల్ ద్వారా దైవ దర్శనాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ భక్తి ఛానల్ వారికి, ఈ భక్తి ఛానల్ కమిటీ వారికి అందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదములు. భక్తి టీవీ అనేది రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాము. వీళ్ళు చాలా టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో మన హిందూ ధర్మాన్ని గురించి, హిందుత్వం గురించి చాలా బాగా టీవీలో అనేది చూపిస్తూ ఉంటారు. మంత్రం ఎలా పలకాలో నాకు తెలియదండి. ఈ ఛానల్లో చూసి మంత్రం ఎలా పలకాలో నేను స్పష్టంగా నేర్చుకున్నాను. భక్తి టీవీ నేను చూస్తూ ఉంటానండి. చాలా ఆనందంగా ఉంటుంది. నాకు అంతగా రాదు. హనుమాన్ చాలీసా ఈ భక్తి ఛానల్ చూసిన తర్వాత హనుమాన్ చాలీసా ఎలా పాడాలి ఏంటి అనేది నాకు తెలిసింది. మనకి మనసు ప్రశాంతతనిచ్చేది భక్తి ఛానల్లో. భక్తి మార్గంలో అందరూ నడండి. భక్తి టీవీ అన్నది ఒక హిందూ మత తత్వాన్ని కానీ భక్తి తత్వాన్ని కానీ అవసరాలకు తగ్గట్లుగా అనుగుణంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భక్తిని నిర్వచించలేం. అది మాటల్లో చెప్పేది కాదు, అనుభవించాలి. అనుభవిస్తే కానీ దాని మాధుర్యం అర్థం కాదు. భక్తి అంటే భ్రమర కీటక న్యాయం. ఒక కీటకం తాను కూడా తుమ్మెదగా మారాలన్న తపనతో అలుపు సొలుపు లేకుండా నిరంతరం భ్రమరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి అది తుమ్మెదలా మారిపోతుంది. మనిషి కూడా అంతే. దైవైక్యం కావడానికి కఠోర పరిశ్రమ, ప్రార్థన, పూజ, ధ్యానం వంటివి నవవిధ భక్తి మార్గాలతో తన్మయత్వం చెందితే భగవంతునిలో ఐక్యమవుతాడు. మనలో ప్రతి ఒక్కరికి భక్తి మార్గం వేరువేరుగా ఉండొచ్చు. కానీ ఆ భిన్న భావనల్లోనూ ఒకే సత్యం ఉంది. దైవానికి దగ్గర కావాలనే తపన. ఇప్పుడు మన భక్తులు తమ మాటల్లో భక్తి అంటే ఏం చెప్తారో విందాం. భక్తి అంటే నా దృష్టిలో సంస్కృతి సంప్రదాయాలకు మారిపోయారు. భక్తి మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ఖచ్చితంగా సంతోషాన్ని కూడా సంతోష మార్గంలో పయనిస్తారని నా అభిప్రాయము. నా ఒపీనియన్లో భక్తి అంటే మన వల్ల పక్కరోడికి కలగని ఆపద. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, బట్ స్టిల్ నేను చాలా ప్రశాంతంగా కూల్గా ఉండడానికి రీజన్ ఏంటంటే సబ్కాన్షియస్ బ్రెయిన్లో గుడికి వస్తే ఆ ప్రీషియస్ టైంని, పీస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఆత్మవిశ్వాసానికి భక్తి తోడబడుతుంది అన్నది అక్షర సత్యం. భక్తి విశ్వాసాలతోనే ఈరోజు భద్రకాళి అమ్మవారిని కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారం అట్లాంటి తల్లి భద్రకాళి మాత. अपने सनातन धर्म के अंदर में लिखा हुआ है कि भक्ति, मात्र भक्ति से ही ईश्वर की प्राप्ति की जा सकती है। अब अपने को, अपने बच्चों को अपने को सनातन धर्म के बारे में सिखाना पड़ता है. बच्चों को मालूम होना चाहिए कि अपना धर्म क्या है. దేవుడు అనేక రూపంలో ఉన్నాడు. ప్రతి మనిషి సాయం చేసే ప్రతి మంచి గుణంలో దేవుడు ఉంటాడని మేము నమ్ముతాం. ఒత్తులు చేస్తారు కదా, దీపం వెలిగిస్తారు కదా. ఫస్ట్ ఏ పూజకైనా దీపం వెలిగిస్తారు. ఒత్తు చేయడం వస్తే భక్తి వస్తుంది. అది ఒత్తులో కొనేస్తున్నారు, ఇంకా భక్తి ఎక్కడ వస్తుంది? అంతా కొనడం అవుతుంది. హిందువులు తెలుసుకుని భక్తిని ఒత్తులతో ప్రారంభించడం, ఒత్తు చేయడం వస్తే భక్తి వస్తుంది. ఆత్మ పరమాత్మలో కలవడమే భక్తి. చిన్నప్పటి నుంచి పిల్లలకి భక్తి మార్గంలో నేర్పిస్తే వేరే అవకాశం ఉండదు. మామూలుగా చదువు కూడా బాగా వస్తుంది. భక్తితోటి మనం ఏదైనా సాధించగలం. భక్తితో మనం పూజించినప్పుడు దేవుడు మనతోటి ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. నేను ఏ పనైనా సాధించగలను, ఎక్కడైనా ఏదైనా పని చేయగలను ఆత్మవిశ్వాసంతో చేస్తే ఏ పనైనా సక్సెస్ఫుల్గా సాధించగలుగుతాం. భక్తి అంటే చాలా నాకు ఇష్టం. భక్తితో నేను ఏది దేవుణ్ణి కొలుచుకున్నా దేవుడు నాకు అన్నీ అనుగ్రహిస్తున్నాడు. భక్తి అనేది ఇంటి నుంచి రావాలండి. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ ఇంటి నుంచి భక్తి అనేది నేర్పించాలి. నడవడిక కానీ ఏదైనా తల్లే ప్రథమ గురువు. మనం సనాతన ధర్మంలో నిలబడాలి అంటే భక్తి మార్గంలోనే నడవాలి. ఇలా అందరినీ ఒకే దైవానుభూతి దగ్గరికి చేసింది. భక్తి కేవలం మాటల్లో కాదు, మన హృదయాల్లో వెలిగిన జ్యోతి. ఇప్పుడు చూద్దాం ఆ జ్యోతి మన నిత్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో. భక్తి వల్ల మెంటల్లీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. పొద్దున బ్రహ్మముహూర్తంలో ఇంకా సంధ్యవేళలో లెగిసి మంచిగా స్నానం చేసుకొని పూజ చేస్తుంటే మనకు ఉన్న మెంటల్లీ పీస్ఫుల్ మైండ్ వస్తుంది. ఇంకా ఏంటంటే మనం చదివే శ్లోకాల వల్ల మన బాడీలో ఉన్న వైబ్రేషన్స్ అన్నీ వైబ్రెంట్ అవుతాయి. 100% కష్ట సమయాల్లో భక్తి ఉపయోగపడుతుంది. నాకు ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నేను భద్రకాళి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటాను.
అమ్మవారి దర్శనానికి వచ్చి నేను దర్శనం చేసుకున్న వెంటనే నాకు నా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భక్తి ఛానల్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాము. జనరల్గా భక్తి ఛానల్లో మాకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే ప్రతి ఒక్క చిన్న దేవాలయాన్ని కూడా వాళ్ళు ఫోకస్ చేసి ఆ దేవాలయం విశిష్టత గురించి తెలియజేయడం జరుగుతుంది. అలా మన వరంగల్లో ఉన్న చాలా చిన్న చిన్న దేవాలయాలు కూడా భక్తి ఛానల్లో చూపించడం జరుగుతూ ఉంది. నా దృష్టిలో మన లక్ష్యం సాధించడానికి దైవభక్తి ఎంతో ముఖ్యం. మనకి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. జాబ్ సంపాదించడం కానీ, లేదా మంచి పర్సంటేజ్తో ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కానీ, మనం ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడి చదివినా 1% ఆర్ 2% దేవుడి పైన మనం భారం వేస్తాం డెఫినెట్గా మన లక్ష్యం సాధించాలని. అంటే నాకు ఒక జాబ్ వస్తే నేను ఈ పుణ్యక్షేత్రంకి వచ్చి నా మొక్కు తీర్చుకుంటా, ఇట్లాంటి భారాలు దేవుడి పైన డెఫినెట్గా వేస్తుంటాం. కాబట్టి నా దృష్టిలో మన లక్ష్యం సాధించడం కోసం దైవభక్తి ఎంతో ముఖ్యమని 100% నేను నమ్ముతున్నాను. నాలాగా మీకు కూడా అవ్వని కోరికలు ఏమైనా ఉన్నా, మొండి కోరికలు ఏమైనా ఉన్నా భక్తి ఛానల్ సాక్షిగా చెప్తున్నాను, గ్యారంటీగా అవుతాయి. అమ్మవారికి దండం పెట్టుకోండి. పవర్ఫుల్ అమ్మవారు, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒకళ్ళు చెప్తే చెప్పేది కాదు. నా అనుభవం కూడా చాలా ఉంది. हम जब भी कोई अच्छा काम करने जाते हैं तो हम लोग भगवान को बहुत ज़्यादा मानते हैं और उनसे मीन्स प्रार्थना करने जाते हैं रोज़ मंदिर में, कि हमें लगता है कि भगवान हमारे साथ है और हमें हमेशा प्रोटेक्ट करेगा. మనసులో ఎప్పుడు కూడా స్వామిని మనము మననం చేసుకుంటుంటే, ధ్యానం చేసుకుంటే, ఏదో ఒక నిరంతరము ఏదో ఒక నామము, రామవనో కృష్ణవనో లేదా ఆంజనేయనో ఏదో ఒక నామం చేసుకుంటూ ఉంటే అది మనకి మనస్సులో నిరంతరము అది మనకి ఇదిగా ఉంటుందన్నమాట. భక్తిలో నడవటం వల్ల అంటే రోజు వెళ్ళగా భక్తిలో మనకి మార్పులు చాలా వస్తాయండి. చూడగా మనం కోరుతాం. మేము చాలా కష్టాలు పడి చాలా బాధలు పడ్డాను. కరోనా టైంలో చాలా పెద్ద ఇబ్బంది పడ్డాను. ఆ భక్తి వలన ఏంటో భగవంతుడు నాకు కృప ఇచ్చాడు, మంచి జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. To us, God is like a superior being which we pray to, and there are obviously many of them which we do pray to, and we worship each one. నేను ఇక్కడ పెరిగాను ఒక 25 ఇయర్స్. ఆ తర్వాత మేము లండన్లో సెటిల్ అయ్యాం. కానీ ఎవ్రీ ఇయర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చినందుకు మా పిల్లలకి ఇక్కడికి భక్తి అవన్నీ దేవుడు మన కల్చర్ అలవాటు అవ్వాలని ఎవ్రీ డే ఇక్కడ హారతికి వస్తాం. మా పాప అయితే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి రోజు ఈ హారతి చూపించాలి అని అంటది. మన మానవులు తెలుసో తెలియక ఏ విధంగా మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు అన్నిటికీ మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది ఇప్పుడైనా కావచ్చు, మరణం తర్వాత అయినా కావచ్చు. కానీ దేవుణ్ణి స్మరించుకోవడం వల్ల మీలో మీకు తెలియకుండానే ఏ తప్పు చేసినా దానికి ప్రాయశ్చిత్తం మీరు కోరుకుంటూ ఉంటారు. అలాగే దేవుణ్ణి స్మరించుకునే వ్యక్తులు మీరు 100కి 100% ఏం చేశారంటే ఏ తప్పు చేయడానికి ఆస్కారం అంటూ ఉండలేదు. లేదంటే పాప భీతి అన్నది మనిషిని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటుంది అనమాట. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి మనసులో స్మరించుకుంటాడో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా సమాజానికి మంచి చేస్తాడు. అటువంటి వ్యక్తులు ఉండడం వల్ల మంచి సమాజం కూడా అవుతుంది. మనిషిలోని తెరలను, పొరలను తొలగించి భగవంతునిపై మనస్సు లగ్నం చేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో భక్తి టీవీ పనిచేస్తుంది. భక్తి టీవీ కేవలం ఆలయాల వరకే పరిమితం కాదు. మన దైనందిన జీవితంలో ప్రతి మజిలీలోనూ మనతో పాటే ఉంటుంది. భక్తి తమ నిత్య జీవితంలో ఎలాంటి మార్పులను కలిగించిందో భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం. తెలుగులో మొట్టమొదటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గురించి ఛానల్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ భక్తి ఛానల్ మాత్రమే. నాకు తెలిసినంత వరకు ఇలా భక్తి మార్గంలో వచ్చిన ఫస్ట్ ఛానల్ అండి భక్తి ఛానల్. సో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కానీ ప్రజల్లో తెస్తున్న అవేర్నెస్ కానీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇప్పుడుండే సనాతన్ మూమెంట్లో మీలాంటి ఛానల్స్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఇట్లా ఫస్ట్ మీ ఛానల్ నాకు తెలిసి భక్తి మూమెంట్లో పార్టిసిపేట్ చేసింది. భక్తి ఛానల్ చూడడం వల్ల ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్న టెంపుల్స్ని అన్ని మనం డైరెక్ట్గా విజిట్ చేయలేము, చాలా కష్టం. కాబట్టి ఏంటంటే భక్తి ఛానల్ చూడడం వల్ల మనకు ఆ టెంపుల్ చూడడం వల్ల ఏంటి అంటే మనకి మంచి ఫీల్ రావడం, అంటే టెంపుల్స్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి భక్తి చూడడం వల్ల ఇట్స్ హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్. భక్తి టీవీని మేము రెగ్యులర్గానే చూస్తామండి. దాంట్లో వచ్చే ప్రోగ్రాంలు అన్నీ బాగుంటాయి. ఎక్కువగా పుణ్యక్షేత్రాలు మేము వెళ్ళి అన్నీ చూడలేము కాబట్టి అవి మా కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుగా తీసుకొచ్చి చూపిస్తుంటారు. అందుకని చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధర్మ సందేహాలు, కొన్ని తెలవని విషయాలు కూడా ధర్మ సందేహాల వల్ల మేము తీర్చుకుంటున్నాము. మేము ఉదయం లేచుడే భక్తి ఛానల్ ఓపెన్ చేస్తూ ఇంట్లో భక్తి ఛానల్తోనే మాకు శుభోదయం జరుగుతుంది.
ఎందుకంటే లేచిన భక్తి ఛానల్ పెట్టడం వల్ల అక్కడ ప్రతి అష్టోత్తరాలు కానీ శివస్తోత్రాలు కానీ అన్ని రకాల దైవాలకు సంబంధించిన స్తోత్రాలతో నిత్యం వాళ్ళు మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి సాధ్యమైన అంటే 99% మన హిందువులు ఓపెనింగే వాళ్ళు లేచుడే భక్తి ఛానల్తోనే లేవడం జరుగుతుంది. వాళ్ళకు నిత్యము వాళ్ళు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ దాన్ని కాపాడే ప్రయత్నంలో చాలా నిమగ్నులై వాళ్ళు చాలా సఫలీకృతులయ్యారు. మేము భక్తి ఛానల్ తప్పకుండా రెగ్యులర్గా చూస్తాము. అందులో భక్తి ఛానల్స్, బాబా ప్రోగ్రామ్స్, ఏదైనా అన్ని ప్రోగ్రామ్స్ మేము భక్తి ఛానల్ అంటే మాకు అంత ఇష్టము. భక్తి ఛానల్ మాత్రం రెగ్యులర్గా చూస్తాము మేము. భక్తి ఛానల్ పెట్టినప్పటి నుంచి మన హిందూ మతం యొక్క గొప్పతనము, వివిధ ప్రదేశాలు ఉన్నటువంటి దేవాలయాలు, వాటి విశిష్టత, వాటి పూర్వపురాలు అవి ఏ రకంగా వెలిసాయి అనేటువంటి గొప్పతనాన్ని తెలియజేయడము, అదే రకంగా హైదరాబాద్లో చేపడుతున్నటువంటి మహాశివరాత్రి నాటి సందర్భంలో అలాంటి కార్యక్రమాన్ని దానికి ఇంటి ముందు జరుగుతున్నట్టుగా చూపించటము. భక్తి ఛానల్లో కూడా దినఫలాలు అవి ఇవి చూసుకొని మేము బయటికి వెళ్తుంటుంటాము. అట్లనే కార్తీక మాసంలో వచ్చిన వాళ్ళ దీపోత్సవం కార్యక్రమం అవి కూడా మేము చాలా వరకు మా కుటుంబ సభ్యులందరం కూడా చూస్తుంటాము. ప్రతిరోజు కూడా మేము భక్తి ఛానల్ చూస్తూ ఉంటాం. దాంట్లో సాయిబాబా కార్యక్రమాలు చాలా మంచిగా జరుగుతున్నాయి. చాలా మంచిగా జనాభా అందరికీ కూడా ఉపయోగపడే ఛానల్ చేస్తున్నారు వాళ్ళు. గురువారం రోజైతేనే దక్షిణామూర్తి స్తోత్రాలు, కనకదార స్తోత్రం, సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్రాలు అన్నీ మాకు 24 గంటలు పెట్టే ఉంటుంది. అందులో వచ్చే ప్రోగ్రాం, తర్వాత పుణ్యక్షేత్రాలు, అన్ని వారఫలాలు అన్నీ చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఇలాంటివి కూడా మేము భక్తి ఛానల్లో దర్శించగలుగుతున్నాము. చాలా దగ్గర నుంచి చూస్తున్న అనుభూతి కలుగుతుంది మాకు. ఇలాంటి క్షేత్రాలను చూపిస్తున్నందుకు భక్తి ఛానల్కు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిత్య పారాయణాలు, భజనలు, స్తోత్రాలు, సంకీర్తనలు, భగవద్భక్తుల కథలతో ప్రతి ఇంటిని నైమిషారణ్యం చేసేందుకు భక్తి టీవీ తపస్సు చేస్తోంది. ధర్మ సందేహాలు, భక్తి విశేషాలు, రుద్రాక్ష మహిమలు, వ్రతాల వివరణలు ఇలా అన్ని మార్గాలను అన్వేషించి భక్తులను భగవంతుడికి దగ్గర చేర్చే ప్రసార వాహినిగా పనిచేస్తుంది భక్తి టీవీ. భక్తి ఛానల్లో నాకు ఈవినింగ్ ప్రదోష కాలంలో లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇవి చాంటింగ్ వస్తాయి కదా, అవి పెట్టుకొని మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఫీలింగ్ వస్తుంది మాకు. 7 గంటలప్పుడు సోమనాథ్ నుంచి సోమేశ్వర స్వామివారి హారతి వస్తుంది. అది నాకు చాలా ఇష్టము. ఆ హారతి వింటుంటే నాకు స్వయంగా స్వామివారి దగ్గరే ఉన్న ఫీలింగ్ వస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే భక్తి టీవీతోటే మా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ధనుర్మాసంలో 4 రోజులు తిరుప్పావై పాశురాలు. ఆ రోజు పాశురం యొక్క తాత్పర్యం కూడా గుడికి వెళ్ళలేని వారు ఆ ఇంట్లోనే ఆ కృష్ణుని గురించి, ఆ రాధమ్మ గురించి తెలుసుకొని ఎంతో సంతోషపడతాము. భక్తి ఛానల్స్ నచ్చినాయి. ధర్మ సందేహాలు, అమ్మవారి స్తోత్రాలు అన్నీ చూస్తాను ప్రతిరోజు. మా ఇంట్లో ఎప్పటికీ 24 అవర్స్లో భక్తి ఛానల్సే ఉంటుంది. మన మాస శివరాత్రికి నమ్మకం చమకం చదవడం, చూడడం, తర్వాత క్యాలెండర్లో ఏమైనా పండుగలు తప్పున్నా కూడా భక్తి టీవీ చూసి కరెక్ట్ చేసుకోవడానికి భక్తి టీవీ బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కూర్చొని భక్తి టీవీ చూడడం వల్ల దేశమంతా తిరిగి చూడవలసిన పుణ్యక్షేత్రాలు మన టీవీలోనే సందర్శించుకోవచ్చు. ప్రతిరోజు పుణ్యక్షేత్రం, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శ్రీ సూక్తము అన్నీ చూస్తూ ఉంటాము. భక్తి టీవీకి ధన్యవాదాలు. భక్తి టీవీలో నిరంతరం ఇక్కడ కళ్యాణం జరిగినట్టే భక్తి టీవీలో కళ్యాణం చూపిస్తున్నారు. అది చాలా మాకు తృప్తిగా అనిపిస్తున్నది. భక్తి ఛానల్లో ప్రతి ప్రోగ్రాము అద్భుతంగా ఉంటుంది. అది అలాగే ఇంకా కంటిన్యూ చేస్తూ అందరికీ హిందూ ధర్మాన్ని బోధిస్తూ ముందుకు వెళ్ళాలనేది నా కాంక్ష. ఈ భక్తి ఛానల్లో ప్రతి పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాల ద్వారా ఇక మాకు మంచిగా చూపించడం జరుగుతుంది. ఇక భక్తి ఛానల్ నేను ఎప్పటికీ చూస్తా. భక్తి టీవీలో చూసి చాలా మేము పూజల విధానాన్ని చాలా నేర్చుకున్నాము. భక్తి ఛానల్ ద్వారా ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరినీ భక్తి మార్గంలో, మంచి మార్గంలో నడిపించడానికి చాలా ఉపయోగపడుతుందండి. చాలా ధన్యవాదాలండి భక్తి ఛానల్కి. చాలా ప్రోగ్రాంలు, తీర్థయాత్ర ప్రోగ్రాము, భగవద్గీత ప్రోగ్రాము, ఇంకా అన్ని భాగవతము, ప్రతి దాని గురించి వివరంగా తెలుపుతూ సమాజంలో ప్రజలందరికీ అనేక విషయాలను తెలియజేస్తూ ఆ టీవీ వాళ్ళు చాలా ప్రోగ్రాంలు ప్రసారం చేస్తున్నారు. భక్తి టీవీ వారు అన్ని రకాల కార్యక్రమాల్లో వాళ్ళు అదే కాన్సెప్ట్గా చేస్తున్నారు. అదంతా విని మేమందరము ఈ కార్యక్రమాలని భక్తి టీవీలో
తప్పనిసరిగా దర్శనం చేస్తూ ఉంటాము, అందరికీ చెప్తూ ఉంటాము, అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తాను నేనైతే నా వరకు. ఏ భక్తి టీవీలో ఏ మంచి కార్యక్రమం వచ్చినా కానీ అది అందరూ చూడగలిగింది అయితే నేను తప్పనిసరిగా ఇస్తాను. ఇదంతకీ భక్తి టీవీ ఈ మాత్రం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీమాత్రే నమః. భక్తి టీవీ నేను చాలా ఫాలో అవుతుంటాను. ప్రతి నెల పండుగలు ఇంకా లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాను. ఏ డౌట్ వచ్చినా భక్తి టీవీలో క్లారిటీ వస్తుంది నాకు. భక్తి టీవీ ద్వారా నేను నేర్చుకునేది ఏంటిది అని అంటే, రావణ శుక్రవారము 5 వారాలు వచ్చినాయండి, నేను కంపల్సరీ వ్రతం చేసుకుంటాను. మొన్న శుక్రవారం రోజు అసలు అయ్యగారు ఇంట్లో కూర్చొని చేపించినట్టే మనకు వ్రతం చేయించాడు. ఇంట్లో కూర్చొని మనము భక్తి టీవీ ద్వారా ఎంత బాగా అంటే అంత సంతోషం అనిపించిందండి. అలా పూజ చేశాము. ఈ భక్తి టీవీ ద్వారా విష్ణు సహస్ర పారాయణము, లలితా పారాయణము, హనుమాన్ చాలీసా ఇవన్నీ అందిస్తున్నారు. భక్తి టీవీ వారికి చాలా అభినందనలు, నా హృదయపూర్వక సుమాంజలులు. ప్రతిరోజు దినఫలాలు కూడా ఫాలో అవుతామండి. ఇన్ని ప్రోగ్రామ్స్ అని భక్తి టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిష్కామ నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే, చిత్తశుద్ధితో చేసే ప్రతి పని తపస్సే అన్న దైవజ్ఞుల మాటను శిరోధార్యంగా భావించి భక్తి ప్రచారానికి పూనుకున్నాం. మన భక్తి టీవీని ఆదరించడంలో, మరింత ముందుకు నడిపించడంలో ప్రధాన పాత్ర మహిళామణులదే. మన అక్క చెల్లెళ్ళు ప్రతిరోజు వారి వారి పూజా మందిరాల్లో భక్తి శ్రద్ధలను పెంపొందించడానికి, దైవానుగ్రహంతో వారి ఇంటిని సుభిక్షంగా కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్న కృషి అపారమైనది. అలాంటి మహిళా భక్తులు భక్తి టీవీకి ప్రత్యేకంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తమ అనుభవాలను పంచుకున్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలో అడుగుపెడుతున్న భక్తి టీవీ ఛానల్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. 18 years కంప్లీట్ చేసుకొని 19 yearsలోకి అడుగు పెడుతున్న మన భక్తి టీవీకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ టు భక్తి ఛానల్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు 19 years ఆఫ్ సర్వీస్. నాకు భక్తి టీవీ కోటి దీపోత్సవం అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ మేము ఆల్మోస్ట్ ఫర్ 15 days మేము అది చూస్తూనే ఉంటాం. అండ్ థ్యాంక్స్. ఈ భక్తి టీవీ ఛానల్ 18వ వార్షికోత్సవం ముగించుకొని 19వ వార్షికోత్సవంలో అడుగుపెట్టినందుకు మీకు శుభాకాంక్షలు. భక్తి ప్రోగ్రాంలో నేను అన్ని ప్రవచనాలు వింటుంటానండి. చాగంటి వాళ్ళది, తర్వాత షణ్ముఖ శర్మ గారిది చాలా ఇష్టం నాకు. భక్తి టీవీలో పారాయణాలు కూడా బాగుంటాయండి. ప్రొద్దున లేచినప్పటి నుండి ఒకసారి టీవీ పెట్టినామంటే మోగుతూనే ఉన్నా కూడా మనకు అన్ని పనులు చేసుకోవచ్చు, పారాయణములు వినొచ్చు, మనము స్తోత్రాలు వినొచ్చు. I wish this channel, Bhakti's channel, happy anniversary. 19వ సంవత్సరంలో అడుగు పెడుతున్న భక్తి ఛానల్కు మా గుడి తరపున, మా గ్రామం తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలో అడుగుపెట్టిన భక్తి ఛానల్కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. భక్తి ఛానల్ వారు 18 years కంప్లీట్ చేసుకుని 19వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో వారి శుభాకాంక్షలు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలో అడుగుపెట్టిన భక్తి ఛానల్ వారికి శుభాకాంక్షలు. భక్తి టీవీకి వార్షికోత్సవ శుభాకాంక్షలు. 18 సంవత్సరాలు నింపి 19వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు భక్తి టీవీ వారికి శుభాకాంక్షలు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలో అడుగు పెడుతున్న భక్తి టీవీకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. 18 వసంతాలు పూర్తి చేసుకొని 19వ వసంతంలోకి అడుగిడుతున్న భక్తి ఛానల్ వారికి టెంపుల్ సిటీ ఖమ్మం వారి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. 18 వసంతాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలో జరుపుకుంటున్నటువంటి భక్తి ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలని, శుభాభినందనల్ని తెలియచేసుకుంటున్నాను. మన సోదరీమణులు చెప్పిన మాటల్లో స్పష్టంగా కనిపించింది భక్తి టీవీ వారి కుటుంబాల్లో ఒకరిగా నిలిచింది. భక్తిని మాత్రమే కాకుండా సంస్కృతి, సాంప్రదాయాలను, పూజా విధానాలను, ఆధ్యాత్మిక మార్గాలను వచ్చే తరాలకు అందిస్తోంది. భక్తి ఛానల్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కృష్ణాష్టమి సంబరాలు నేను అందులో చూశాను. కృష్ణుని అలంకరణ నాకు చాలా నచ్చింది. వచ్చే సంవత్సరం మా కాలనీలో పిల్లలతో అలా జరిపించాలని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భక్తి టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు. వారు ఇంకో ఇలాంటివి మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. భక్తి ఛానల్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రతిరోజు సాయంత్రం పుణ్యక్షేత్రాలు తిరిగితే ప్రోగ్రామ్ చూస్తుంటాం. నేను, నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలతో కలిసి ప్రతిరోజు. అలాగే
ఈ వారంలో కానీ నెలలో వచ్చే ప్రత్యక్షమైన ప్రోగ్రామ్స్, ప్రత్యక్ష తిథుల గురించి కానీ, పండుగల గురించి కానీ, వాటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఛానల్ ద్వారా మాకు తెలుస్తుందండి. ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఛానల్కి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో తేవాలి, మన సాంప్రదాయాల గురించి, అలాగే మన సనాతన ధర్మాల గురించి, అలాగే టెంపుల్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఈ భక్తి ఛానల్ ద్వారా మేము ఎన్నో తీర్థయాత్రలు చూడనివి కూడా ఈ ఛానల్ ద్వారా చూస్తున్నాము. మాకు ఈ ఛానల్ ద్వారా ఎన్నో తెలియని విషయాలు కూడా మాకు ఎన్నో తెలుస్తున్నందుకు భక్తి ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. భక్తి ఛానల్ ద్వారా మేము ఎన్నో విషయాలు, భక్తి విషయాలు అన్నీ తెలుసుకుంటున్నాము. దాని ద్వారా అన్నీ చేస్తున్నాము. భక్తి ఛానల్ అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి ఛానల్ అండి. నేను టీవీ ఆన్ చేశానంటేనే భక్తి ఛానల్ పెట్టుకుంటాను. నోములు, వ్రతాలు, పూజలు, పొద్దున్న లేస్తే ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామంటే పొద్దున్నే ఆ ఛానల్ ఆన్ చేసుకుంటే అక్కడ పూజ ప్రారంభమవుతుంది. ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు. అటువంటి కార్యక్రమాలు ఎన్నో నేను చూస్తూ ఉంటాను. సాయంత్రం కాగానే 5 అయింది 6 అయిందంటే లలితా సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, తర్వాత ఏ పండగ వచ్చినా కూడా దాని విశిష్టత చెప్పడము, పంచాంగం చెప్పడము, వారానికి ఒకసారి వారఫలాలు, శంకరమంచి శాస్త్రి గారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ నేను చూస్తూ ఉంటాను. భక్తి ఛానల్ ఇన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్న దాంట్లో ధర్మ సందేహాలు కార్యక్రమం నాకు చాలా నచ్చుతుంది. చాలా ఉపయోగకరంగానూ ఉంటుంది. నాకు తెలియని ఎన్నో విషయాల్ని పండితుల ద్వారా తెలుసుకుంటున్నాము. అలాగే ప్రవచనాలు అందరూ వింటున్నాము. ఇన్ని విధాలుగా ఒక భక్తి జనాల్లో పెరగడానికి కానీ, పండుగలు ఇంత చక్కగా చేసుకోవడానికి కానీ, తిరిగి ఒక హిందూ వైభవం కలిగింది అంటే దానికి భక్తి ఛానల్ ఒక ముఖ్య కారకం అని చెప్పవచ్చు. ఆలయ హారతులు, పూజా విధానాలు, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సోమనాథ్ నుంచి ఉజ్జయిని మహాకాళేశ్వర్ వరకు ఎంత దూరంలో ఉన్నా ఆ ఆలయ విశేషాలను భక్తుల ఇంటిలోకి తీసుకురావడం మన భక్తి టీవీ ప్రత్యేకత. నేను సాయంత్రం 7 గంటలకి సోమనాథ్ హారతి పెట్టుకుని అది చూస్తూ చాలా పరవశించిపోతానండి నేను. అదే కాకుండా రాత్రి 10 గంటలకు షిరిడి హారతులు కూడా భక్తి ఛానల్లో లైవ్ వేస్తారండి. నేను అది చూసి నిద్రపోతానండి. అది చాలా నాకు మంచి ఒక అలవాటుగా మారిపోయిందండి. భక్తి టీవీలో అన్ని ప్రోగ్రాంలు చాలా బాగుంటాయి. అందులో ముఖ్యంగా నేనైతే 10:30 గంటలకి సోమనాథ్ హారతి, పుణ్యక్షేత్రాలు, ఇవి చాలా ముఖ్యంగా స్తోత్రాల పారాయణ, ఇవి చాలా ముఖ్యంగా చూస్తూ ఉంటాను. మన భక్తి ఛానల్లో రోజు పొద్దున్న 5:30కు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. నేను పొద్దున్న 5:30కే స్టార్ట్ చేస్తాను. శ్రీ సూర్యనారాయణ అనే గీతము నాకు చాలా ఇష్టము. అప్పటి నుండి 10 గంటల వరకు వచ్చే ప్రోగ్రాంలు అన్నీ చూస్తాను నేను. అందులో ఉన్న పండగలు, విశేషాలు అనేది చాలా బాగుంటాయి. ప్రతి హారతి ఒక ఆత్మానుభూతి, ప్రతి మంత్రం ఒక జ్యోతి. భక్తులు తమ ఇంట్లో నుండే ఆలయంలో ఉన్న అనుభూతిని భక్తి టీవీ కల్పించింది. ఇక ఆధ్యాత్మిక జ్ఞానం, మహానుభావుల ప్రవచనాలు ఎలా మార్గదర్శకత్వం చేస్తున్నాయో తెలుసుకుందాం. భక్తి ఛానల్లో నేను చాగంటి గారి ప్రవచనాలు వింటాను. అండ్ పుణ్యక్షేత్రం ఆలయ దర్శనం చూస్తుంటాను. అండ్ భక్తి టీవీ వాళ్ళు నిర్వహించే కోటి దీపోత్సవం చాలా బాగుంటుంది. అండ్ పుణ్యక్షేత్రం ప్రోగ్రాం చూడడం వల్ల ఇంట్లో కూర్చొనే అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించిన అనుభూతి కలుగుతుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన భక్తి ఛానల్కి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మేము భక్తి ఛానల్లో అన్ని కార్యక్రమాలు చూస్తాం. ఏదైనా దేవుడి విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామం కానీ అలాంటివి పెట్టుకొనైనా వింటూ చూస్తాం. మహిళలకు కావాల్సింది అయ్యే. సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు, అత్తమామనే కాదు, ఎప్పుడైనా భక్తి ఛానల్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రవచనాలు బట్టి కూడా దాని నుంచి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ కావాలో కూడా తెలుసుకోవచ్చు. ఇలాగే ఏదన్నా నాకు తెలియని ప్రశ్న వచ్చినా, నాకు తెలియని కష్టం వచ్చినప్పుడు అలాంటి ప్రవచనాల్లో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పద్ధతిని తీసుకొని నేను సాల్వ్ చేసుకుంటాను. అండ్ నేను ఎక్కువ చాగంటి గారి ప్రవచనాలు వింటుంటాను. దానివల్ల నాకు తెలియని దేవస్థానాల గురించి, తెలియని పూజలు, వ్రతాల గురించి కూడా తెలుసుకుంటుంటాను. సహస్రనామాలు ఇవి వినడం వల్ల ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసు నిర్మలంగా అనేది ఉంటుంది. బ్రహ్మోత్సవాలు, కళ్యాణము అన్నీ భక్తి టీవీలో చూసి ఆనందిస్తాము. ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి నామాలు వస్తాయి కదా, కంపల్సరీగా చూస్తాము. భక్తి ఛానల్లో నేను ప్రథమంగా చూసేది లలితా పారాయణము. అది నాకు చాలా నచ్చుతుంది. భక్తి ఛానల్లో మార్నింగ్ సుప్రభాతము, ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణము అవి చాలా నచ్చుతాయి. నేను దాన్ని ఫాలో అవుతాను. నరేంద్ర చౌదరి గారి, రమాదేవి గారి సారథ్యంలో వస్తున్న ఈ భక్తి టీవీ ఛానల్లో ప్రవచనాలు అన్నవి ఎవరికి అందరికీ పనికొస్తాయి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. భక్తి ఛానల్లో చూపించిన కృష్ణాష్టమి కార్యక్రమం
నాకు చాలా బాగా నచ్చింది. అయితే కృష్ణుని అలంకరించిన విధానం, అక్కడ ఉట్టి కొట్టించిన ఆ కార్యక్రమం అవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదే విధంగా నేను వచ్చే సంవత్సరం మా ఊర్లో కూడా జరిపించాలని కృష్ణాష్టమి కార్యక్రమాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భక్తి ఛానల్. నాకు పూజలు వ్రతాలు అంటే చాలా ఇష్టం అండి. కానీ అవి ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా రావాలి అనే విషయం సరిగ్గా తెలియదు. ఏ పూజకి ఏ మంత్రాలు చదవాలో కూడా సరిగ్గా తెలియదు. ఈ భక్తి టీవీ చూసి నేను ఏ పూజలు ఎలా చేయాలి, ఏ మంత్రాలు ఎలా చదవాలి అనే విషయాలన్నీ తెలుసుకున్నానండి. నాకు ఎంతగానో సహాయపడిన భక్తి టీవీకి నా కృతజ్ఞతలు. భక్తి ఛానల్ చూడడం వల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే కొన్ని ఛానల్స్ పర్టికులర్ ఏజ్కి మాత్రమే పరిమితం అవుతాయి. కార్టూన్స్ అంటే పిల్లలకి, మూవీస్ అంటే పెద్దవారికి మాత్రమే పరిమితం. కానీ అన్ని ఏజ్ వారికి పరిమితమయ్యి అందరూ చూడగలిగే ఛానల్ భక్తి ఛానల్ అని నాకు అర్థమైంది. పిల్లలు పెద్దవారు అందరూ చూసే విధంగా ఉంటుంది భక్తి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ భక్తి ఛానల్. భక్తి ఛానల్లో ప్రతిరోజు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు నేను చూస్తూ ఉంటాము. మరి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలోని జరిగే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఎంతో చక్కగా ప్రసారం చేస్తుంటారు భక్తి ఛానల్ వారు. మరి ఆ భద్రాచలంలోని శ్రీరాముడి కళ్యాణాన్ని ఎంతో అద్భుతంగా కన్నుల విందుగా మరి ప్రసారం చేస్తున్నారు. ఆ లైవ్ ప్రసారం చేస్తున్నప్పుడు చూసినప్పుడు మా కుటుంబ సభ్యులందరికీ కూడా మేమే భద్రాచలంలో ఉండి అంత దగ్గరగా కళ్యాణోత్సవాన్ని వీక్షించినట్టుగా మాకు అనిపించింది. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా భక్తి అసంపూర్ణం. భక్తి టీవీ వేదికపై మహానుభావుల ప్రవచనాలు కోట్లాది మంది భక్తులకు స్ఫూర్తినిచ్చాయి, దిశానిర్దేశం చూపాయి, మార్గదర్శకాలు అయ్యాయి. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి భక్తి టీవీ ఎన్నో జనరంజకమైన విజ్ఞానదాయకమైన కార్యక్రమాల్ని ప్రసారం చేస్తోంది. ప్రత్యేకించి సనాతన ధర్మంలో నైమిత్తిక తిథులు వచ్చినప్పుడు ఒక్కొక్క తిథి నాడు ఏ విధంగా కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అన్న విషయాన్ని శాస్త్రాల్ని ఆధారం చేసుకొని చక్కగా నిర్వహించి చూపిస్తూ దాన్ని ప్రసారం చేయడం వల్ల ఈరోజు తిథిన ఇట్లా పూజ చేసుకోవాలి, ఇట్లా వ్రతం చేసుకోవాలి అని ప్రేక్షకులు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతోంది. అట్లా ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళగౌరీ వ్రతం, అట్లాగే శ్రావణ శనివార వ్రతం, వినాయక చవితి నాడు చేసుకునే వరసిద్ధి వినాయక వ్రతం, అనంత పద్మనాభ వ్రతం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నిటినో చేసి చూపిస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవోపేతంగా నిర్వహించి చూపించారు. ఇవి కాకుండా అనేక కారణాల రీత్యా అనేక ప్రదేశాల్లో జరుగుతున్న కార్యక్రమాలకి ప్రత్యక్షంగా వెళ్ళి పాల్గొనలేని భక్తుల సౌకర్యార్థం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఎన్నో కార్యక్రమాలని అందిస్తోంది. ధర్మం వెన్నెముక లాంటిది. ధర్మ ప్రచారం ఎంతకాలం జరుగుతుందో, ధర్మం మీద ప్రజలకి ఎంతకాలం అనురక్తి నిలబడుతుందో అంతకాలం శాంతి భద్రతలు నిరాఘాటంగా ఉంటాయి. దేశంలో సనాతన ధర్మం నిలబడడానికి ఇంత కష్టపడి పోరాటం చేస్తూ ఇంత గొప్ప ప్రచారం చేస్తున్నటువంటి భక్తి టీవీ నిజంగా అభినందనీయమైనటువంటి పాత్ర పోషిస్తోంది. రచనా టెలివిజన్ సంస్థ వారి భక్తి టీవీ 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19 సంవత్సరాలకు ప్రవేశిస్తున్న శుభవేళ ఈ దృశ్యమాధ్యమంలో ఉన్న వారందరికీ శుభాభినందనలు అందిస్తూ ఈ ఛానల్ సాధిస్తున్నటువంటి అద్భుతమైన విజయాలు సామాన్యమైనవి కావు. 18 ఏళ్లుగా భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, వేద పురాణ ఇతిహాసాల ద్వారా విస్తరింపబడినటువంటి ఈ వైశిష్ట్యాన్ని సామాన్య జనులకు చేరవేయడంలో భక్తి ఛానల్ చేస్తున్న కృషి అద్వితీయమైనది. ప్రపంచవ్యాప్తంగా ఈ మాధ్యమం ద్వారా మన ధర్మం ప్రసరింపబడుతూనే ఉన్నది. ఈ టెలివిజన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి రమాదేవి గారు, శ్రీ నరేంద్ర చౌదరి గారు అంకిత భావంతో శ్రద్ధాభక్తులతో ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు. వారి యొక్క భక్తి శ్రద్ధలు అభినందనీయాలు. మరొక వైపు మంచి పారాయణలు, సహస్రనామ స్తోత్ర పారాయణలు కానివ్వండి, అదేవిధంగా పూజా విశేషాలు, నవరాత్రులు, గణపతి ఉత్సవాలు, అలాగే రామనవమి ఇలాంటి సందర్భాల్లో సమూహ పూజలు నిర్వహించి ఎందరికో ప్రేరణ కల్పిస్తున్నారు. పైగా పూజలు ఎలా చేసుకోవాలి, వాటి పరమార్థం ఏంటో తెలుసుకునేలా పెద్దల ద్వారా కూడా తెలియజేశారు. నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతే నమః. భక్తి టీవీ అనగానే ప్రపంచమంతా అందరికీ గుర్తుకొచ్చేది మన సనాతన ధర్మం. ఇన్నాళ్లుగా
మన సనాతన ధర్మానికి వారు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. శ్రీయుతులు నరేంద్ర చౌదరి గారు కానీ, రమాదేవి గారు కానీ అపూర్వ రీతిలో తమ శక్తియుక్తులన్నీ ధారపోసి తమ జీవితం అంతా మన ప్రాచీన ధర్మానికి, వైదిక సంస్కృతికి, సనాతన ధర్మానికి అంకితం చేశారు. వారు చేస్తున్న కోటి దీపోత్సవం, వినాయక చతుర్థి సందర్భంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు, అనేక పురాణ ఇతిహాసాలు, వేద ధర్మాలు మొదలైనవి లోకానికి అందించడంలో భక్తి టీవీ ఎప్పుడూ కూడా అగ్రస్థానంలో ఉంటున్నది. ఈ సందర్భంగా భక్తి టీవీ ప్రేక్షకులకు వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. శ్రీయుతులు నరేంద్ర చౌదరి గారి కుటుంబానికి, భక్తి టీవీలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున మంగళాశాసనాలు చేస్తూ శుభం కలుగ్గాక అని మరొక్కసారి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. భక్తి టీవీ 19వ జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి రమాదేవి గారు, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, సిబ్బంది అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆగస్టు 30న భక్తి టీవీ యొక్క 18వ వార్షికోత్సవం. చాలా ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా నరేంద్ర చౌదరి గారికి, శ్రీమతి రమాదేవి గారికి, వాళ్ళిద్దరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు తెలుగు భక్తి సామ్రాజ్యానికి చేస్తున్నవి 2 గొప్ప సేవలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే భక్తి టీవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి భక్తిని స్వచ్ఛంగా కలుషితం చేయకుండా అందిస్తున్నారు. అది చాలా సంతోషించాల్సిన విషయం. రెండవది ఏమిటంటే కోటి దీపోత్సవం పేరుతో సాక్షాత్తు కైలాసాన్నే కొన్ని వారాల పాటు హైదరాబాద్లో భూమి మీదకి దింపి అందరికీ అందిస్తున్నారు. అంతే కదా. ఈ 2 ప్రయత్నాలు కూడా తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. మాకు విభిన్న మనస్తత్వాలు, విభిన్న దృక్పథాలు, విభిన్న ఆచారాలతో మాకు సంబంధం లేదు. హిందూ ధర్మాన్ని ఎవరైతే ముందుకు తీసుకుపోతున్నారో మా భక్తి టీవీ దానికి కట్టుబడి ఉంటుందని నేను మళ్ళీ ఇంకోసారి ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. 4 గోడల మధ్యన ఉండే పూజా మందిరాలకో, గర్భాలయాలకో మాత్రమే పరిమితమై ఉండేది కాదు భక్తి. స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రపంచమంతా పూజా మందిరం కావాలి. ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ పరమాత్మను చూడాలి. అది భక్తి అంటే. అదే లక్ష్యంతో భక్తి స్టూడియోలకో, పూజా మందిరాలకో పరిమితం కాకుండా కొన్నేళ్లుగా అశేష భక్తజనం మధ్య కోటి దీపోత్సవం నిర్వహిస్తోంది. దీపాల వెలుగులో భక్తి వెలుగు. భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి కోట్ల కొద్దీ దీపాలు వెలిగిస్తూ ఆధ్యాత్మిక ప్రకాశాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. కోటి దీపోత్సవం కేవలం ఒక వేడుక కాదు, సంకల్పాలకు సాక్ష్యం. కోటి దీపోత్సవం మహిళలు వెళ్ళలేకపోయినా కూడా అక్కడ చేసే విధానం చూస్తాం. మొత్తం అసలు అంత దూరం వెళ్ళకపోయినా కూడా చేసే విధానం కానీ చూసి ఆనందపడతాం. కన్నుల పండుగగా ఉంటుంది. భక్తి ఛానల్లో నాకు ఇష్టమైనవి కోటి దీపోత్సవం, ఇంకా భక్తి తీర్థయాత్రల గురించి
అదొకటి. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి. పండుగలప్పుడు కూడా మాకు తెలియని విషయాలన్నీ, పండుగ విశేషాలు, వాటి గురించి బాగా ప్రోగ్రామ్ ఇస్తారు. మాకు చాలా నచ్చింది అది. మేము ప్రత్యేకంగా చూసేది ఏంటంటే కోటి దీపోత్సవం చాలా సంతోషంగా చూస్తాం. భక్తి టీవీకి ప్రతీకగా నిలిచిన మహోత్సవం కోటి దీపోత్సవం. కోటి దీపోత్సవం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా భాసిల్లుతోంది. ఇది కేవలం దీపాల వరుస కాదు, శ్రద్ధాసక్తులతో భక్త జనసందోహం వెలిగించే పరంజ్యోతి స్వరూపం. ఆ వెలుగు ఆకాశంలో కాదు, కోట్లాది మంది భక్తుల హృదయాల్లో శాశ్వతం. ప్రతి పండుగను ఆధ్యాత్మిక ఉత్సవంగా మార్చింది భక్తి టీవీ. వినాయక చవితి నుండి కార్తీక దీపోత్సవం వరకు ప్రతి సందర్భం భక్తుల గుండెల్లో ఆనంద జ్యోతిని వెలిగిస్తోంది. శ్రీమాన్ వేదాంతం రాజగోపాల చక్రవర్తిచే కృష్ణ పరమాత్మని భక్తితో కొలిచిన, శత్రుత్వంతో కొలిచిన, ప్రేమతో కొలిచిన, వివిధమైనటువంటి భక్తి విధానాలతో కొలిచిన ఆయన మనకందరికీ భోగాలను మోక్షాలను ప్రసాదిస్తాడు. నల్లనయ్య లీలల్ని తెలియజేసే శ్రీకృష్ణ లీలా వైభవం. ఇప్పుడు పండగల గురించి మనం ఎప్పుడో వినింటాము, ఇప్పుడున్న బిజీ పనులలో గుర్తుండవు. కానీ ప్రతి పండగకి ఈ పండగ విధానం ఎలా చేసుకోవాలో అందులో చూపిస్తారు. కాబట్టి మనము ధైర్యంగా భక్తి టీవీ పెట్టుకుంటే చాలు, మనకు పండగ గురించి అన్నీ తెలిసిపోతాయని ధైర్యంగా పండగలు చేసుకుంటాము. ఈ పండగకి ఏం చేయాలి, ఈ రేపు కార్యక్రమం ఏంటి అనే విషయం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారి భక్తి టీవీ ఆన్ చేసి చూసామంటే చాలా అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి పండుగలో అపరిమిత ఆనందం, ప్రతి ఉత్సవంలో ఆధ్యాత్మిక భావన, ఇవన్నీ భక్తి టీవీతో ఒక సాంస్కృతిక వైభవంగా మారాయి. ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ప్రతి సందర్భం ఒక జ్ఞాపకం. కోట్లాది భక్తుల ఆశీర్వాదంతో భక్తి టీవీ 18 ఏళ్లుగా ముగింపులేని ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తోంది. ఆది అంతం లేని ఆ పరమాత్మ, ఆ పరంజ్యోతి పాద పద్మాలను అనుసరిస్తూ ప్రతి ఇంటికో అఖండ జ్యోతి వెలిగిస్తోంది. ఆ దీపం వెలిగే భక్తి. సర్వ మానవ కళ్యాణం కోరుతూ వారి శాంతి సౌఖ్యాలని ఆశిస్తూ భక్తి టీవీ చేస్తున్న కృషికి ఇవాల్టి ప్రేక్షకుల స్పందన ఒక చందన లేపనం. వారి అభినందనల కదంబ మాలికలు భక్తి టీవీకి ఒక నూతన ఉత్తేజాన్ని, అపూర్వమైన ఆనందాన్ని అందిస్తున్నాయి. సకల సందర్భాల్లో మీకోసం సరికొత్త కార్యక్రమాలతో ఆ భగవదార్చన కోసం కోటి దీపాలు వెలిగిస్తాం. అందరికీ అభినందనలు. ఈ 18 ఏళ్ల ఆధ్యాత్మిక యాత్ర కోట్లాది భక్తుల విశ్వాసం వల్లే సాధ్యమైంది. ఇక ముందు కూడా భక్తి మార్గాన్ని వెలిగించే అఖండ జ్యోతిగా నిలుస్తుంది భక్తి టీవీ. మీ భక్తి మా విశ్వాసం.